69,000కే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్. ఓకో బ్రో, జోక్ చేయకు అని అనుకుంటున్నారా? నమ్మరా? అయితే వీడియోని ఎండ్ వరకు చూడండి. ఓలా ఈరోజు వాళ్ళ S1X సిరీస్లోని ఎలక్ట్రిక్ స్కూటర్ల యొక్క ప్రైజెస్ని అయితే అనౌన్స్ చేసింది. అండ్ ఆ ఎలక్ట్రిక్ స్కూటర్స్ 69,999 రూపాయల నుండి అయితే స్టార్ట్ అవుతున్నాయి. సో ఈ స్కూటర్స్ గురించి ఈ వీడియోలో మనం పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకోబోతున్నాము. వీడియోలోకి వెళ్ళే ముందు నా పేరు ఆదిత్య వేణు అండ్ వెల్కమ్ టు ఈవీ తెలుగు. ఫ్రెండ్స్, ఫేమ్ టు సబ్సిడీ ఎండ్ అయిపోయి అక్షరాల 15 రోజులు అయితే అవుతుంది. ఒకసారి మనం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే ఫిబ్రవరి 14వ తేదీన ఓలా వాళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్స్ యొక్క ప్రైజెస్ అయితే తగ్గించింది. అప్పుడు వాళ్ళు వ్యాలంటైన్స్ డే ఆఫర్స్ అన్నారు. ఆ వ్యాలంటైన్స్ డే ఆఫర్స్ నిన్నటి వరకు కొనసాగాయి. ప్రస్తుతం ఓలాలో మనకి 3 ఎలక్ట్రిక్ స్కూటర్స్ మోడల్స్ అయితే ఉన్నాయి. ఓలా S1 Pro Gen 2, ఓలా S1 Air అండ్ ఓలా S1 X Plus. యాక్చువల్గా ఈ 3 ఎలక్ట్రిక్ స్కూటర్స్ ప్రైజెస్ ఎంతంటే ఓలా S1 Pro Gen 2 ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ప్రైస్ వచ్చేసరికి 137,500 రూపాయలు. ఓలా S1 Air యొక్క ప్రైస్ 120,000 రూపాయలు. ఓలా S1 X Plus యొక్క ప్రైస్ 110,000 రూపాయలు. బట్ ఈ ఆఫర్లన్నీ కలుపుకొని వీటి ప్రైజెస్ అనేవి ఓలా S1 Pro యొక్క ప్రైస్ 130,000 అయింది. ఓలా S1 Air ప్రైస్ 105,000 అయింది. అండ్ ఓలా S1 X Plus యొక్క ప్రైస్ అనేది 85,000 రూపాయలు అయితే అయింది. సో ఈ ఫేమ్ టు సబ్సిడీ ఎండ్ అయ్యే వరకు వాళ్ళు ఈ ఆఫర్స్ అయితే అనౌన్స్ చేశారు. అండ్ అవే ప్రైజెస్ కి వీళ్ళు మార్చి 31వ తేదీ వరకు ఈ స్కూటర్లను అయితే అమ్మారు. బట్ ఏప్రిల్ 1వ తేదీ నుంచి అన్ని కంపెనీలు వాళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్స్ యొక్క ప్రైజెస్ ని పెంచినా కానీ ఓలా వాళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్స్ యొక్క ప్రైజెస్ అనేవి పెంచలేదు. ఏప్రిల్ 5వ తేదీ వరకు వీళ్ళు డిస్కౌంట్స్ ని ఎక్స్టెండ్ చేస్తున్నామని అయితే అనౌన్స్ చేశారు. ఏప్రిల్ అయితే అయిపోయింది. ఏప్రిల్ 6వ తేదీన ఫెస్టివ్ ఆఫర్స్ అని చెప్పి ఈ డిస్కౌంట్స్ ని ఇంకో 10 రోజులు అయితే వాళ్ళు పొడిగించారు. సో ఈ ప్రైజెస్ అనేవి నిన్నటి వరకు అంటే ఏప్రిల్ 14వ తేదీ వరకు ఈ డిస్కౌంట్స్ యొక్క ప్రైజెస్ మనకి అప్లికబుల్ గా ఉండేవి. అయితే అందరూ ఏమనుకున్నారంటే ఏప్రిల్ 15వ తేదీ తర్వాత ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ యొక్క ప్రైజెస్ అనేవి పెరుగుతాయి అనుకున్నారు. మనందరి ఊహల్ని మించి ఇప్పుడు ఈ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ ప్రైజెస్ అనేవి పెరగలేదు. ఇప్పుడు కూడా మనం ఈ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ ని పాత డిస్కౌంటెడ్ ప్రైజెస్ కే పర్చేస్ చేసుకోవచ్చు. ఇన్ని రోజులు ఓలా వాళ్ళ కస్టమర్స్ ని బాగా హడావిడి పెట్టింది. ఈ హడావిడిలో వాళ్ళకి రావాల్సిన సేల్స్ అయితే వాళ్ళు చేసుకున్నారు. ఇప్పుడు కూడా అవే ప్రైజెస్ కి ఓలా స్కూటర్స్ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఓలా S1 Pro Gen 2 మనకి 130,000కి ఉంటుంది. ఓలా S1 Air మనకి 105,000కి వస్తుంది. ఓలా S1 X Plus మనకి 85,000కే వస్తుంది. కాకపోతే కొన్ని రోజుల తర్వాత ఈ S1 X Plus వేరియంట్ ఏదైతే ఉందో దీనిపైన వాళ్ళు 5,000 అయితే పెంచుతారు. వాళ్ళు ఎప్పుడైనా పెంచచ్చు, ఎగ్జాక్ట్ టైం అనేది లేదు. ఇంకా వీళ్ళ కొత్త స్కూటర్స్ ఓలా S1 X స్కూటర్స్ గురించి ఇప్పుడైతే మనం మాట్లాడుకుందాము. ఈ ఓలా S1 X ని వీళ్ళు ఫిబ్రవరిలోనైతే ఫస్ట్ అన్వీల్ చేశారు. అండ్ అప్పుడు వాళ్ళు కొన్ని ప్రైజెస్ ని కూడా అనౌన్స్ చేశారు. బట్ ఇప్పుడు ఫేమ్ టు సబ్సిడీ రివైజ్ అయింది కాబట్టి ఈ రోజు వీళ్ళు కొత్త ప్రైజెస్ ని అయితే అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఫేమ్ టు సబ్సిడీ అనేది పోయాక ఎవరైనా వాళ్ళ స్కూటర్స్ ప్రైజెస్ ని పెంచుకుంటారు కానీ బట్ ఓలా ఇక్కడ విచిత్రంగా వాళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ప్రైజెస్ అనేవి ఇంకా తగ్గించింది. ఇది నాకైతే అర్థం కాలేదు. కొత్త ప్రైజెస్ ని చూశాక అసలు నాకు నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాలేదు. సో దీనివల్ల నాకు తెలిసి ఈవీ డీలర్స్ అందరూ చాలా బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే 69,999 రూపాయల నుండి ఇప్పుడు ఓలా స్కూటర్స్ అనేవి మనకి అవైలబిలిటీలోకి అయితే రానున్నాయి. ఇక ఈ ఓలా S1 X సిరీస్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి 3 వేరియంట్స్ అనేవి ఉంటాయి. బేస్ వేరియంట్ లో 2 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. మిడ్ వేరియంట్ లో 3 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. టాప్ అండ్ వేరియంట్ లో 4 kWh బ్యాటరీ ప్యాక్ అయితే ఉంటుంది. ఈ 3 స్కూటర్లు అచ్చం చూడడానికి ఓలా S1 X Plus స్కూటర్స్ ఎలా ఉన్నాయో అలానే ఉంటాయి. బట్ డిస్ప్లే సైజ్ లో 1 ఇంచ్ అనేది తగ్గుతుంది. వీటిలో మనకి ఫిజికల్ కీ అనేది రావడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఉన్న ఓలా 3 మోడల్స్ లో మనకి ఫిజికల్ కీ అనేది లేదు. ఈ ఓలా S1 X సిరీస్ లో మనకి ఫస్ట్ టైం ఫిజికల్ కీని అయితే ఓలా ఆఫర్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ ఓలా S1 X సిరీస్ లో ఒక్కో వేరియంట్ గురించి మాట్లాడుకుందాము. దాంట్లో రేంజ్ ఎంత వస్తుంది అనే డీటెయిల్స్ గురించి కూడా చూద్దాము. ఫస్ట్ మనం ఓలా S1 X 2 kWh గురించి మాట్లాడుకుందాము. సో ఈ స్కూటర్ లో మనకి 2 kWh లో ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ అనేది ఉంటుంది. అండ్ దీని ప్రైస్ ఫిబ్రవరిలో ఓలా వాళ్ళు 79,999 రూపాయలు అని అనౌన్స్ చేశారు. అప్పుడే మనం వామ్మో అనుకున్నాము. అంటే 80,000కే మనకు ఓలా స్కూటర్ వస్తుంది అనుకున్నాము. బట్ ఈ రోజు వీళ్ళు ఇంకో బాంబును వెలిచారు. ఈ స్కూటర్ పైన 10,000 అనేది తగ్గించారు. 80,000కి వచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు మనకి 70,000కే వస్తుంది. ఈ స్కూటర్ని కనుక మీరు ఇప్పుడు పర్చేస్ చేసుకుంటే దీని ఎక్స్షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 69,999 రూపాయలు. ఇది ఇంట్రొడక్టరీ ప్రైస్ అయినప్పటికీ ఇదైతే చాలా మంచి ప్రైస్ అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఇది మార్కెట్ మొత్తాన్ని తినేసే ప్రైజు. ఎందుకంటే ఈ రోజుల్లో మనకి ఈ 70,000కి ఒక మంచి లో స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ రావడం లేదు. సో ఇదే ప్రైస్కి ఇప్పుడు ఓలా 2 kWh బ్యాటరీ ప్యాక్ ఇవ్వడంతో పాటు ఆ ఓలాకున్న బ్రాండ్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని కూడా వాళ్ళు ఇస్తున్నారు. ఇక సేల్స్ తర్వాత ఆఫ్టర్ సేల్ సర్వీస్ అంటారా అదంతా పక్కన పెట్టేస్తే
ఈ ప్రైస్కి మాత్రం ఇది ఖచ్చితంగా మార్కెట్ని ఛాలెంజ్ చేసే ప్రైస్ అని నేను చెప్తాను. ఈ 2 kWh వేరియంట్లో వీళ్ళు క్లెయిమ్ చేసే రేంజ్ వచ్చేసరికి 95 కిలోమీటర్లు. మీరు ఈకో మోడ్లో వెళ్తే 84 కిలోమీటర్లు వస్తుంది, నార్మల్ మోడ్లో వెళ్తే 71 కిలోమీటర్ల రేంజ్ అయితే వస్తుంది. ఈ స్కూటర్తో పాటు మనకి 500 వాట్ల ఛార్జర్ అయితే ఇస్తారు. ఫుల్ ఛార్జ్ అవ్వడానికి ఇది 5 గంటల టైం అయితే తీసుకుంటుంది. అండ్ దీని టాప్ స్పీడ్ వచ్చేసరికి 85 కిలోమీటర్లు. దీంట్లో మనకి 4.3 అంగుళాల నాన్ టచ్ స్క్రీన్ TFT డిస్ప్లే అనేది ఉంటుంది. దీనికి మొబైల్ యాప్ కనెక్టివిటీ ఉంటుంది, క్రూజ్ కంట్రోల్ ఉంటుంది, రివర్స్ మోడ్ ఉంటుంది. అండ్ 7 రంగుల్లో ఈ స్కూటర్ అయితే మనకి అవైలబిలిటీకి వస్తుంది. అండ్ ఈ 69,999 రూపాయలకి మనకి ఈ స్కూటర్ యొక్క బ్యాటరీ పైన 8 సంవత్సరాల వ్యారంటీ అనేది వస్తుంది. 8 సంవత్సరాలు లేదా 80,000 కిలోమీటర్లు. అది మనకి 69,999 రూపాయలకే. సో నన్ను అడిగితే మంచి కిల్లర్ డీల్ అవుతుంది ఇది. బట్ ఆఫ్టర్ సేల్ సర్వీస్లో ఓలా కొంచెం అటు ఇటు ఉంది కాబట్టి మనం ఇది ఆలోచించుకోవాల్సిన టైము. సో ఈ ప్రైసింగ్ చూశాక నాకు ఒకే ఒకటి అనిపించింది, ఓలా కేవలం వాళ్ళ సేల్స్ నంబర్ పైనే కాన్సన్ట్రేట్ చేస్తుంది. వాళ్ళకి సేల్స్లో ₹1 తక్కువ వచ్చినా పర్లేదు కానీ వాళ్ళ స్కూటర్లు మాత్రం అమ్ముడవ్వాలి. దాని తర్వాత ఆ సర్వీస్ ఎలా ఉంది, కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎలా ఉంది, ఆ స్కూటర్ల యొక్క బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, వీటిపైన ఓలానైతే అస్సలు కాన్సన్ట్రేట్ చేయలేదు. ఈ నంబర్స్ పైన వాళ్ళు గేమ్ అయితే ఆడుతున్నారు. ఇదైతే మనం ఖచ్చితంగా గమనించాలి. ఎవరైతే ఈ ప్రైస్కి అట్రాక్ట్ అయ్యే స్కూటర్స్ని బుక్ చేసుకుంటారో వాళ్ళకి అక్కడ వరకే చాలు. ఇక దాని తర్వాత వాళ్ళ స్కూటర్ ఎన్ని రోజుల్లో వస్తుంది, ఏమవుతుంది, సర్వీస్ ఎలా ఉంది, ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి అనే వాటి గురించి ఓలా అస్సలు పట్టించుకోవడం లేదు. ఇది నేను చెప్తుంది కాదండి, నాకు ఒక 10 మంది ఓలా కస్టమర్లు కంప్లైంట్ చేసిన విషయం ఇది. సో ఓలా స్కూటర్స్ ఎవరైతే కొత్తగా తీసుకున్నారో లేదా పాతగా ఎవరైతే వాడుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఓలా సర్వీస్ గురించి కింద కామెంట్ అయితే చేయండి. ఇక నెక్స్ట్ వేరియంట్ ఓలా S1 X 3 kWh గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి 3 kWh ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఫిబ్రవరిలో వీళ్ళు చెప్పిన ప్రైస్ వచ్చేసరికి 89,999 రూపాయలు. బట్ ఇప్పుడు ఇది 84,999 రూపాయలకే మీరు ఇప్పుడైతే బుక్ చేసుకోవచ్చు. దీంట్లో 143 కిలోమీటర్స్ IDC రేంజ్ని కంపెనీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు. బట్ మీరు ఈకో మోడ్లో వెళ్తే 125 కిలోమీటర్లు వస్తుంది, నార్మల్ మోడ్లో వెళ్తే 100 కిలోమీటర్లు అయితే వస్తుంది. ఈ స్కూటర్తో పాటు మనకి 500 వాట్ల ఛార్జర్ అయితే వస్తుంది. అండ్ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 7.5 గంటల టైం అయితే తీసుకుంటుంది. అండ్ ఇక నెక్స్ట్ 4 kWh గురించి మాట్లాడుకుంటే ఓలా S1 Pro Gen 2లో వాడే 4 kWh బ్యాటరీయే దీంట్లో కూడా వాడనున్నారు. ప్రస్తుతం ఓలా S1 Pro Gen 2 యొక్క ప్రైస్ వచ్చేసరికి 1,30,000. కాకపోతే ఫిబ్రవరిలో ఈ వేరియంట్ని వీళ్ళు 1,10,000 రూపాయలకి అనౌన్స్ చేశారు. బట్ ఈ రోజు వీళ్ళు ఇంకో 10,000 రూపీస్ డిస్కౌంట్స్ అయితే ఈ స్కూటర్ పైన ఆఫర్ చేశారు. ఇప్పుడు ఈ ఓలా S1 X 4 kWh యొక్క ప్రైస్ వచ్చేసరికి 99,999 రూపాయలు. అంటే 1,00,000 రూపాయలకే మనకి 4 kWh బ్యాటరీ ప్యాక్ అనేది వస్తుంది. దీని IDC రేంజ్ వచ్చేసరికి 190 కిలోమీటర్లు. మీరు ఈకో మోడ్లో వెళ్తే 167 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది, నార్మల్ మోడ్లో వెళ్తే 134 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. దీంతో పాటు మనకి 750 వాట్ల ఛార్జర్ అనేది వస్తుంది. అండ్ 6.5 గంటల్లో ఈ స్కూటర్ ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది. 2.7 కిలోవాట్ల నామినల్ అండ్ 6 కిలోవాట్ల పీక్ పవర్ గల BLDC హబ్ మోటార్ ఈ ఓలా S1 X సిరీస్లోనైతే ఉంటాయి. అండ్ వీటి టాప్ స్పీడ్ వచ్చేసరికి 90 కిలోమీటర్లు. ఈ స్కూటర్స్లో 34 లీటర్ల బూట్ స్పేస్ ఉంటుంది, ఓలా యాప్ కనెక్టివిటీ ఉంటుంది, క్రూజ్ కంట్రోల్ ఉంటుంది, అండ్ రివర్స్ మోడ్ కూడా ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ స్కూటర్స్లో మనకి ఫిజికల్ కీ అనేది వస్తుంది. అండ్ ఓలా S1 X సిరీస్ 7 కలర్స్లో మనకి అవైలబుల్గానైతే ఉంటాయి. ఎవరైతే ఫిబ్రవరిలో ఈ స్కూటర్స్ని బుక్ చేసుకున్నారో వాళ్ళకి డెలివరీస్ వచ్చేసరికి నెక్స్ట్ వీక్ నుండి అయితే స్టార్ట్ అవుతాయి. అండ్ ఈ ప్రైజెస్ వాళ్ళకి అప్లికేబుల్ అయితే అవుతాయి. ఈ రోజు ఎవరైతే బుక్ చేశారో వాళ్ళకి జూన్ ఆర్ జూలై మంత్లో ఈ స్కూటర్స్ యొక్క డెలివరీస్ అనేవి అవుతాయి. సో ఇవన్నమాట ఓలా S1 X సిరీస్ యొక్క లేటెస్ట్ ప్రైజెస్ అయితే. ఇవి ఇంట్రోడక్టరీ ప్రైజెస్ మాత్రమే. ఎప్పుడైనా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ యొక్క ప్రైజెస్ అనేవి పెంచొచ్చు. నేను ఆల్రెడీ చెప్పినట్టు ఈ స్కూటర్స్ని బుక్ చేసే ముందు ఒకసారి ఆఫ్టర్ సేల్ సర్వీస్ మీరు ఎంక్వైరీ చేసి అవన్నీ మీ మైండ్లో పెట్టుకున్నాకే ఈ స్కూటర్స్ని మీరైతే బుక్ చేసుకోండి. బుక్ చేసినాక వచ్చే పరిణామాలకి నేనైతే బాధ్యుని కాదు. సో చూసారుగా ఇవన్నమాట ఓలా స్కూటర్ల యొక్క కొత్త ప్రైజెస్ అయితే. మరి ఈ ప్రైజెస్ పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేసేయండి. వీడియో కనుక హెల్ప్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మన ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.